అదేవిధంగా అధ్యక్ష అప్పుల విషయంలో కూడా ఇవాళ వాళ్ళు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధ్యక్ష ఇవాళ 25% దాటిందని కూడా ఒక దగ్గర నివేదికలు చెప్పినారు అధ్యక్ష. యాక్చువల్లీ అది ఎందుకు దాటిందో కూడా ఆ రోజు ఇదే ఆర్థిక శాఖ అధికారులు ఉన్నారు, ఇవాళ ఇదే ఆర్థిక శాఖ అధికారులు ఉన్నారు. కాకపోతే మీరు చెప్పినట్టుగా వాళ్ళు కన్వీనియంట్గా చేసి ఉండొచ్చు. ఈరోజు కరోనా వల్ల కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఉదయ్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం వల్ల ఇవి కొంత మనం ఆ 25% దాటినటువంటి విషయం ఇది ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు దృష్టిలో కూడా ఉంది అధ్యక్ష. అయినా అప్పులు అనేటువంటివి ఏ రాష్ట్రమైనా ఇష్టారీతిన చేసేటువంటి అవకాశం ఉండదు అధ్యక్ష. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 293 ప్రకారం కేంద్ర అనుమతి లేకుండా రాష్ట్రాలు అప్పులు తీసుకోజాలు. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అనే యాక్ట్ ఉంది. దీన్నే మనం FRBM అని పిలుస్తూ ఉంటాం. ఈ చట్టానికి లోబడి ఫైనాన్స్ కమిషన్ నిబంధనలకు లోబడి మాత్రమే రాష్ట్రాలు అప్పులు తీసుకోవడం సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్రం FRBM చట్ట పరిధిలో దాటకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించింది. పరిమితి మేరకు మాత్రమే రుణాలు తీసుకుంది. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు ఇవాళ ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంకా నిజంగా మేము అప్పులు తీసుకోవాలని అనుకుంటే ఆ రోజు ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం 0.5% మీకు అదనంగా 5 ఏళ్ల పాటు FRBMలో మీకు వెసులుబాటు కల్పిస్తాం, మీరు తీసుకోండి అని చెప్పినారు అధ్యక్ష. నిజంగా మాకు అప్పులే తీసుకోవడం అవసరం అనుకుంటే, రాష్ట్ర ప్రయోజనాల కంటే అప్పులు ముఖ్యమని మేము అనుకుంటే మాకు మరో 35,000 కోట్ల రూపాయలు ఇవాళ అదనంగా వచ్చేది. ఇదే శాసనసభలో అక్కడి నుంచి గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట చెప్పినారు అధ్యక్ష. ఈ 0.5 FRBM తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతులు ఏంది అధ్యక్ష? బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టి రైతుల ఇంటికాడికి బిల్లు పంపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం షరతు పెడితే ఆనాడు కేసీఆర్ గారు ఇదే నిండు సభలో సభా నాయకుడిగా ఆయన చెప్పిన మాటలు మీ ద్వారా కొత్త సభ్యులు ఉన్నారు గుర్తు చేస్తా ఉన్నాడు అధ్యక్ష. ఆ రోజు ఏమన్నారంటే ముఖ్యమంత్రి గారు, నా గొంతులో ప్రాణముండంగా రైతుల బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టముగాక పెట్టమని చెప్పింది మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష. నిజంగా ఒకవేళ 0.5% FRBM మేము తీసుకున్నామంటే మాకు మరో 35,000 కోట్లు ఈ రాష్ట్రానికి వచ్చేటి అధ్యక్ష. ఈ విషయాన్ని స్వయంగా నిర్మలా సీతారామన్ గారు ఢిల్లీకి వచ్చినప్పుడు చెప్పింది కదా. నిన్నగాక మొన్న ఎన్నికల ప్రచారంలో నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు? ఎస్, మిగతా రాష్ట్రాలు బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టమన్నారు కనుక వాళ్ళకి డబ్బులు ఇచ్చినాం, తెలంగాణ మీటర్లు పెట్టలేదు కనుక తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు ఇవ్వలేదని చెప్పి గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారే స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. అయితే నేను ఈ సందర్భంగా గౌరవ సభా నాయకుడికి ఆర్థిక మంత్రి గారికి కూడా ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా అధ్యక్ష. ఎందుకంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఈ 0.5 సార్ నాకు ఇంకొక 45 నిమిషాలు కావచ్చు. సో అధ్యక్ష 0.5 అరే ఇది చాలా ఒక నిమిషం సార్, ఇది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు. ప్రభుత్వానికి మనకు నేను సూచనలు ఇస్తాను. గౌరవ హరీశ్వరరావు గారు మీకు 30 నిమిషాల టైం కేటాయించబడింది. 30 నిమిషాలు ఇయ్యకండి, ఆయన తీయకండి. ఎందుకు సరిగా 30 మాట్లాడడం కూర్చుంటాం. 30 నిమిషాల లోపల మీరు మాట్లాడద్దు అంటే కూర్చుంటాం సార్. మరి వాళ్ళని మాట్లాడుకోండి, బయట పోయి మాట్లాడుకుంటాం. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ us the mic, మొన్న కూడా మీరు మైక్ కట్ చేసిండ్రు, ప్రొటెస్ట్ కూడా అవకాశం ఇవ్వలేదు. మా గొంతు నొక్కుతాం, మీకు మైక్ ఇవ్వమంటే కూర్చుంటాం సార్.